ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీ వైసీపీకి టీడీపీ జనసేన కూటమి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను జనసేనలోకి చేర్చుకోవాలని నిర్ణయించింది. అందుకు ముద్రగడతో పాటు ఆయన కొడుకు గిరిబాబు సిద్ధంగా ఉన్నట్లు తేలింది. వైసీపీలో జాయిన్ అవడం తమకు ఇంట్రెస్ట్ లేదని ఖరాఖండిగా చెప్పేశారు గిరిబాబు. 2-3 రోజుల్లో ముద్రగడతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. ఈ పరిణామాలపై వైసీపీ మంత్రులు, నేతలు షాక్లో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక సంచలనం. కాపులకు రిజర్వేషన్లు దక్కాలి, రాజ్యాధికారంలో వాటా కావాలంటూ కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. గతంలో టీడీపీ మోసం చేసిందని కోపంగా ఉన్నారు ఆయన. అయితే ఇటీవల వైసీపీతో మంతనలు జరిపిన అధిష్టానం తమకు అంతగా ప్రయారిటీ ఇవ్వట్లేదని భావిస్తున్నారు. అందుకే కాపులంతా కలిసి పనిచేయాలన్న జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుతో గ్లాస్ పార్టీలో జాయిన్ అవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు పవన్ కళ్యాణ్. ఈ నెల 14 లేదా 15వ తారీఖులోపు జనసేనలో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. కాకినాడ ఎంపీగా పోటీ చేయమని జనసేన కోరనున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం కొడుకు గిరిబాబు కూడా ఈ చేరికపై క్లారిటీ ఇచ్చారు. తాము జనసేన లేదా టీడీపీలో ఏ పార్టీలోకైనా వెళ్లే అవకాశం ఉందని చెప్పారు ఆయన. వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్లడానికి నాన్నకు ఇంట్రెస్ట్ లేదన్నారు గిరిబాబు. ముద్రగడతో పాటు గిరిబాబు కూడా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట. కాకినాడ పార్లమెంటు సీటును ముద్రగడకిస్తే ప్రతిపాడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోట గిరిబాబు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి జనసేన లేదా టీడీపీలో జాయిన్ అవడం ఖాయమని, ఖచ్చితంగా పోటీలో ఉంటామని చెప్పారు ముద్రగడ కొడుకు గిరిబాబు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంతో టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ భేటీ అయ్యారు. వ్యక్తిగత పనుల మీద కలిసినట్లు చెబుతున్నా వీళ్ల మధ్య జాయినింగ్స్ పై చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు బుధవారం నాడు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ముద్రగడతో భేటీ అయ్యారు. కాపులంతా కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ రాసిన లేఖను ఆయన దగ్గర ప్రస్తావించారు. అందుకు పద్మనాభం కూడా ఓకే చెప్పారని, పవన్ తో కలవడానికి సిద్ధంగా ఉన్నట్టు కాపు నేతలు చెప్తున్నారు. మొన్నటిదాకా ముద్రగడ వైసీపీలో చేరడంపై డిస్కషన్స్ జరిగాయి. అయితే వైసీపీ అధిష్టానం నుంచి అనుకూల వాతావరణం లేదని ముద్రగడ అభిప్రాయపడుతున్నారు. సీట్లు ప్రకటించినప్పుడు తమను పరిగణలోకి తీసుకోలేదని ఆయన అనుచరులతో చెప్తున్నారు. ఈలోగా కాపులంతా కలిసి పోరాడాలని పవన్ లెటర్ రాయడం, తర్వాత పార్టీ నేతలు వచ్చి కలవడంతో ముద్రగడ జనసేనలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ తమను మోసం చేసిందని గతంలో ఆరోపణలు చేసినందున ఆ పార్టీలో కాకుండా జనసేనలో చేరటమే బెటర్ అని కొందరు కాపు నేతలు భావిస్తున్నారట. ముద్రగడ సడన్ డెసిషన్తో ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 15% ఓటింగ్ ఉన్న కాపు సామాజిక వర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. 2019 ఎన్నికల్లో కాపు ఓటర్లలో మెజారిటీ సైతం వైసీపీకి అనుకూలంగా వేశారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపితే టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.